రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో అమెరికా భారత్పై విధిస్తోన్న అదనపు సుంకాలు మరికొద్ది గంటల్లో అమలు కానున్నాయి. ఈ విషయంపై అమెరికా తాజాగా భారత్కు అధికారికంగా నోటీసులు పంపింది. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ అదనపు సుంకాలు అమలులోకి వస్తాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోలాండ్ సెక్యూరిటీ తమ నోటీసుల్లో తెలిపింది. గతంలో అమెరికా విధించిన 25% సుంకాలు ఆగస్టు 7 నుంచి అమల్లోకి వచ్చాయి. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో మరో 25% అదనపు టారిఫ్లను విధిస్తున్నట్టు ఇటీవల అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. దీంతో మొత్తం సుంకాలు 50%కి చేరాయి. ఇక భారత్ పై మరోసారి పన్నుల భారాన్ని మోపాలని అమెరికా సిద్ధమైన వేళ ప్రధాని మోదీ దీనిపై స్పందించారు. రైతులు, పశు పోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దిగుమతుల విషయంలో అవకతవకలకు పాల్పడేందుకు గాను భారత్ను ఇతర దేశాలపై ఆధారపడేలా చేసిందని దుయ్యబట్టారు. అయితే ట్రంప్ సుంకాలు పెంచితే ఒత్తిడి పెరగొచ్చని, కానీ దాన్ని భరిస్తామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. दुनिया में आर्थिक स्वार्थ वाली राजनीति सबको अपना करने में लगा है, उसे हम भली भांति देख रहे हैं. मैं अहमदाबाद की इस धरती से अपने लघु उद्यमियों से कहूंगा, मेरे छोटे छोटे दुकानदार भाई बहनों से कहूंगा, मेरे किसान भाइयों से कहूंगा, मेरे पशुपालक भाई बहन से कहूंगा, और मैं गांधी की धरती पे से बोल रहा हूं, मेरे देश के लघु उद्यमी हो, किसान हो, पशुपालक हो, हर किसी के लिए मैं आपको बार बार वादा करता हूं, मोदी के लिए आपके हित सर्वोपरि है. मेरी सरकार लघु उद्यमियों का, किसानों का, पशुपालकों का कभी भी अहित नहीं होने देंगी. दबाव कितना ही क्यों न आए, हम झेलने की अपनी ताकत बढ़ाते जाएंगे.